హాయ్ ఫ్రెండ్స్, కార్లు అన్నీ గుంజుకుంటా అంత ఫీవర్ వచ్చింది. ఈరోజు పైకెక్కి ఒక్క పొద్దులు అయితే ఇవాళ కంప్లీట్ అయినాయి. అప్పుడు ప్రసాదం పంచి పెట్టాగా నేను దేవుళ్ళని తలుచుకోగా నా ముఖం ఫేస్ కనబడలేదు. చాలా బాధ అనిపించింది. నాకు స్టాండ్ లేదు ఫ్రెండ్స్, స్టాండ్కి ఎట్టి వీడియోలు తీసుకునే స్టాండ్ లేదు. ఒకటి ఆర్డర్ చేసినా కానీ అది 359 రూపాయలు తీసుకున్నారు. ఆ స్టాండ్కు నట్టు రాలేదు, చిన్నగా డూప్లికేట్ పంపించాడు వాడు. మళ్ళీ వాపసు పంపుతాను అనుకుంటే వాపసు పంపించలేను. ఇక అది అట్లే ఉట్టిగానే పోతుంది. అది స్టాండ్కు 1200-1500 ఉంటుంది. అది తెప్పించుకోవాలని అనుకుంటున్నా. ఇక తెప్పించుకుంటే కంపల్సరీ. మధ్యాహ్నం నుంచి కాలు చేతులు బాగా లాగి అంత ఫీవర్ వచ్చింది. చాలా డేంజర్ అయింది. బాగా ఒకటి నొప్పుల టాబ్లెట్ అయితే వేసుకున్నా, డోలో టాబ్లెట్ వేసుకున్నా, ఇది వేసుకున్నా. ఇప్పుడు కూడా నైట్ పండుకోంగా ఒకటి వేసుకుంటా. ఫుల్ మధ్యాహ్నం ఇట్లా చెద్దరు కప్పుకొని పండుకున్న ఘోరంగా ఇది. మెల్లమెల్లగా లేచి చపాతీల పిండి కలుపుకొని చపాతీలు చేసుకున్నా. చపాతీలు చేసుకొని కొద్దిసేపు ఒకటి తిని మళ్ళీ కొద్దిసేపు పండుకున్నా. ఇప్పుడు సాయంత్రం పూట లేచినాయిగా లేచి పాలు విడిన బర్రె వచ్చినాక కుడుదులు పెట్టి అవన్నీ వేసి బర్రెకు మొత్తం కడిగి అంత దూడ్చి పాలు విండి కాగబెట్టి తోడేసిన మళ్ళీ పెరుగు. నైట్ ఎవరు తీసుకుపోతారు పాలు, ఉదయం ఏమో అమ్ముడు పోతున్నాయి, నైట్ పెరుగే అవుతుంది. నైట్ పాలు పెరుగు అమ్ముకుంటున్నా. అట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఒక చపాతీ తిన్నా. ఇప్పుడైతే ఇక ఏం తినలేను ప్రస్తుతానికి. ఇక పాలు తాగుతున్నా ఫ్రెండ్స్. బాగా వీక్ అయినా అంత శాతం అయితే లేదు, గుంజుకపోతున్నాయి కాళ్ళు. పాలు అయితే తాగుతున్నా. బట్టి వేసి చక్కెర వేసుకోలేను, ఏం వేసుకోలేను. పాలు తాగుతున్నాను. ఈరోజు ఒక్క పొద్దు కదా, ఈ ఒక చపాతీ అయితే తిన్నా. తిన్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే ఇక మంచిగానే ఉన్నా. దేవుని పూజలు అయ్యేలాంటి కంప్లీట్ ఒక పొద్దులు అయితే అయినాయి. అంటే వట్టి పూజలు వారం ఉంటాయి, కానీ ఇక శ్రావణంలో ఇట్లా ఒక పొద్దులు అయితే అయిపోయినాయి. 3 రోజులు కంప్లీట్ ఒక పొద్దులు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మాకు ఇక బాగా నీరసంగా ఉన్నా. రేపు నాటయ్య అందరూ పోతుర్రు, నేను కూడా పోవాలని అనుకుంటున్నా, కానీ శాతం అవుతుందో ఏమవుతుందో చూడాలి. పానం కొట్టుకుంటుంది మళ్ళీ ఇంటికాడ ఉంటే. బట్టలు చూడండి, ఇవన్నీ వెండినా ఈరోజు మంచిగా ఉల్లారినాయి. ఇవన్నీ మగ్గ వేసుకోవాలి. ఇక 7-8 చీరలు, పనికి వెళ్ళిన డ్రెస్సులు 2-3 అన్నీ వండేసుకున్నా. వండేసుకొని మధ్యాహ్నం అలసిపోయి పండుకుంటే ఇక జ్వరం వచ్చినట్లు అయింది. తొందరగా వండుకోవాలి. ఇక ఈ డోలో టాబ్లెట్లు బాగా వాడొద్దని అంటారు, కానీ ఇక జ్వరం వచ్చినప్పుడే వాడుతా నేను. బాగా నీరసంగా అయిపోతున్నా. పాలు తాగితే కూడా ఇక కక్క వచ్చినట్లు అవుతుంది, వాంతింగ్ అయినట్లు అవుతుంది మొత్తం. మొన్న అన్నం తినకుండా పొద్దున్న దాకున్నా కదా, ఒక్క పొద్దు ఏం తీసుకుపోలేను. దానికే దెబ్బతిన్నా ఫ్రెండ్స్ నేను. ఎండకు వర్షాలు పడక ఎండలు ఫుల్ పడుతున్నాయి ఇక్కడ సైడు. ఎప్పటి నుంచి పడతాయో ఏం పడవు వర్షాలు. నా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా కొంతమందికి షేర్ చేయండి, కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. మీ ఆకుల రాజేశ్వరి, మీ రైతు పెట్టా చాలా కష్టపడుతుంది. నా యూట్యూబ్ కొరకు చాలా చదువుకోకుండా చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్. నేను ఏమనుకోకుండా కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అందరూ. మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఫుల్ వీడియోలకు లైకులు వస్తలేవు, షార్ట్ వీడియోలకే వస్తున్నాయి లైకులు. కామెంట్లు కూడా పెట్టండి, నేను వేరే వాళ్ళతో చదివించుకొని మళ్ళీ రిటర్న్ పెడతా.
చదువు రాదు ఆమె కామెంట్ ఎందుకు పెట్టాలని అనుకోకండి, పెట్టండి కామెంట్ కూడా. రాఖీల పుణ్యం మంచిగా జరిగిందా ఫ్రెండ్స్? మంచిగా ఎంజాయ్ చేసిర్రు అందరూ. రాఖీల పండుగ అయిపోయాయి. మరి ఇప్పుడు వచ్చేది ఏంటిది ఇక దసరా, బతుకమ్మ పండుగ ఇవన్నీ ఉంటాయి. ఇక షాపింగ్లు, చీరలు ఇక అట్లా తెచ్చుకుంటారు అందరూ ఇప్పుడు పండుగలకు. రేవంత్ రెడ్డి అన్న 2 చీరలు ఇస్తానని చెప్తుండు, కానీ అవి ఎట్లుంటాయో ఏం కథనో చీరలు వచ్చిన వరకు చూడాలి. ఇండ్లు కూడా చాలా బాగా వచ్చినాయి. మా ఊళ్ళో 2-3 ముగ్గులు పోసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు 9 పిల్లలతో చాలా బాగానే ఉన్నాయి, కానీ అవి కడితే తెలుస్తాయి ఎంత వస్తాయి అనేది. లేని వాళ్ళకు పాపం ఇండ్లు రావాలి. అందరికీ పేద వాళ్ళు చాలామంది ఉన్నారు మా తాట్లవాయి గ్రామంలో. అందరికి ఇండ్లు రావాలని కోరుకుంటున్నాను నేను. దయచేసి వీడియో చూడండి అందరూ చూసి. మా తాట్లవాయి గ్రామంలో చాలా పేద ప్రజలు ఉన్నారు. కంపల్సరీ అందరికి ఇండ్లు రావాలని కోరుకుందాం. ఖైరేగుండం అని ఉంది ఒకటి లోపలికి అడవిలకు, వాళ్ళకు కూడా చక్కగా ఇండ్లు లేవు కొంతమందికి. నేను పోయిన సంవత్సరం పోయి చూసిన, ఈ సంవత్సరం పోలేను ఎట్లుందో, కానీ చాలా ఘోరంగా ఉంది ఆ ఊర్లో అయితే పరిస్థితులు. ఒక్కొక్కరిని చూస్తే బాధ అనిపిస్తుంది. చాలా ఘోరంగా ఉన్నారు అక్కడ. గుడిసెలు వేసుకొని ఇట్లా గడ్డి తాటి కమ్మలు కప్పుకొని కూడా ఉన్నారు కొంతమంది ఆ ఊళ్ళే. పాపం అట్లాంటి వాళ్ళకి అందరికి ఇండ్లు రావాలి. ఎన్ని ఇండ్లు వచ్చినాయో తెలుసుకోలేను నేను, కానీ గ్రామ పంచాయతీలో చూస్తే తెలుస్తుంది. తాట్లవాయి గ్రామానికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి అనేది, ఎంతమంది పేర్లు వచ్చినాయి అనేది తెలుస్తుంది. నా ఇల్లు కట్టినప్పుడు ఫ్రెండ్స్ నేనైతే మాది గూనీళ్ళు ఉండే, కేసీఆర్ గెలిచిండు అప్పుడు. బంగ్లాలు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాం, బంగ్లాలు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని అంటే నిజంగానే ఇస్తారు కావచ్చు అని నేను గూనీళ్ళు నిరగొట్టింది సగం పక్క గోడ ఇప్పి కట్టుకున్నా. 1 రూపాయి రాలేదు అప్పుడు. కష్టపడి వ్యవసాయం చేసి తెరుపుకున్నాము. ఇంకా కొంచెం ఇక వేరే కాడ బాకీలు కూడా ఉన్నాయి, ఇంకా అవి తెరుపుతూ ఉన్నాము. ఇంకా కంప్లీట్ కాలేదు ఇల్లు. ఇంకా కిటికీలు అవన్నీ ఉన్నాయి, పెట్టి ఇవ్వాలి. ఇంకా చాలా పని ఉంది మా ఇల్లుకు. అట్లే వదిలేసినాం. ఇక కోతులు మా ఇంట్లో అన్నీ వస్తున్నాయి మా మనమరాళ్ళకు. అవన్నీ కిటికీలు అన్నీ పెట్టి ఇవ్వాలి, డోర్లు పెట్టి ఇవ్వాలి. ఇంకా చాలా పనే ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లుకి. చాలా కష్టపడ్డా నేను, మస్తు కష్టపడి సంవత్సరం కొంచెం మేమే మాలు మోసుకుంటుంటా మేమే కష్టపడి 2 సుతాలను పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇక అంత కష్టపడ్డాము. ఇప్పుడు ఇండ్లు వస్తున్నాయి, కానీ మాకు గవర్నమెంట్ పైసా అదృష్టం లేదు. చాలా బాధ అనిపించింది అప్పుడు డబ్బులు రాకపోయినాక. ఇప్పుడు వస్తున్నాయి ఇండ్లు. బీడీలు చేస్తా, కానీ నాకు బీడీల పిఎఫ్ కూడా పెట్టలేరు. మా ఆయన మీదకి వెళ్ళి 2వ సంబంధం చేసుకున్నా కదా నేను. ఆయన మీదకి వెళ్ళి ఆధార్ కార్డులో వేజ్ ఎక్కువ వేసిండ్రు. వేజ్ ఎక్కువ వేసుట్లా పిఎఫ్ నెంబర్ దొరకలేదు నాకు. అట్లా లాసే అయినా. అందరికి పింఛన్లు రాగా అందరి ముఖం చూసుడు అవుతుంది నా బతుకు. ఆడవాళ్ళకి అందరికీ పింఛన్ వస్తుంది, నాకే లేదు పింఛని. అట్లా కూడా బాధ అనిపిస్తుంది. పిఎఫ్ లేక నాకు పింఛని పొందలేను గవర్నమెంట్ పైసా అని. చాలా బాధ అనిపిస్తుంది. అందరి కూర్చుని తినేంత పింఛని మంచిగా వస్తుంది అందరికీ. అట్లా అయిపోయింది పరిస్థితి నాది. పోను ఏం శాతం అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే చెవ్వు ఆపరేషన్ అయింది, గర్భసంచి ఆపరేషన్ అయింది, అండాక్షరాలు తీసేసారు కడుపులో. చనిపోయేదాన్నే బతికిన. కరీంనగర్ హాస్పిటల్లో బాగా పైసలు పెట్టుకున్నా నేను. చాలా కష్టపడతా నేను. అయినా కానీ అన్ని ఆపరేషన్లు అయినా కానీ నాటు కూడా పోతా నేను, అన్ని పనులకు పోతా. ఇక సాయంత్రం వస్తే శాత కాదు కానీ అట్లే చేసుకుంటే ఇక ఒక్క కొద్ది చాలా కష్టపడతా నేను. సరేనా ఫ్రెండ్స్, ఓకేనా? నా వీడియో అయితే చూసి లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి చిన్నగా. బాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ నైట్.